సో రీసెంట్గా సంగారెడ్డిలో జరిగిన పరువు హత్య అందరికీ తెలుసు. శ్రవణ్ అనే అబ్బాయిని లవ్ మ్యాటర్ మాట్లాడదాం రా అని చెప్పి ఇంటికి పిలిచి ఆ అబ్బాయిని బ్యాట్తో కొట్టి చంపేశారు. అంటే ఇక్కడ తల్లి ఒకలా చెప్తుంది, అంటే ఆల్రెడీ ఆమె ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యింది అండ్ ఆ అమ్మాయిని కొడుతుంటే మధ్యలో వచ్చాడని చెప్పేసి ఆ అబ్బాయికి దెబ్బ తగిలి చచ్చిపోయాడని చెప్తుంది. బట్ ఇంటెన్షనల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే ఇంటెన్షనల్గానే చంపేశారు అబ్బాయిని, కావాలనే ఇంటికి పిలిచి మరీ చంపారని చెప్పి చెప్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే లీగల్గా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ టైం మనం చూసాం అమృత ప్రణయ్ విషయం కూడా మనం మాట్లాడాం, అది చాలా వైరల్ అయింది. సో ఇప్పుడు మీ మీ అభిప్రాయం ఏంటి, లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అక్కడ ఇంటెన్షనల్గా చంపారా అన్ఇంటెన్షనల్గా చంపినరా ఎవరికి అవసరం లేదు. ఒక పర్సన్ ఒకరిని చంపితే అది మర్డర్ కేసు. సింపుల్గా చెప్పాలంటే మర్డర్ కేసు. అండ్ మర్డర్ కేసుకి ఎట్లాంటి శిక్ష పడాలో అట్లాంటి శిక్ష పడుతుంది. అండ్ టాకింగ్ అబౌట్ హానర్ కిల్లింగ్, ఇక్కడ పరువు హత్య గురించి మాట్లాడితే ఇండియాలో పట్టిన ఒక దరిద్రం ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్. ఇండియాలో పట్టిన దరిద్రం ఏంటంటే ఈ రిజర్వేషన్స్, క్యాస్ట్, నేను అప్పర్ క్యాస్ట్, నేను లోవర్ క్యాస్ట్, పెళ్ళిళ్ళు ఎవరైనా అడల్ట్, ఒక అబ్బాయి 21 years వస్తే ఒక అమ్మాయి 18 years వచ్చిందంటే అది మ్యారేజ్ చేసుకున్న ఏజ్ లీగల్లీ. సో వాళ్ళిద్దరికి 100% రైట్స్ ఉంది, ఎవరినైనా చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ఇంటర్ఫియర్ అవ్వడానికి కూడా లేదు. అండ్ ఏ కాలంలో ఉన్నాం, వీఆర్ ఇన్ 2026. 2026లో నీ చాయిస్ ప్రకారం నువ్వు పెళ్లి చేసుకోలేవా కనీసం? సరే చేసుకోపోని ఓకే ఫైన్, బట్ దానికోసం ఒక మనిషిని చంపడం ఈజ్ టూ మచ్. టూ మచ్. సరే నచ్చలే పెళ్ళి, పిలుచుకోండి, ఇంటికి పిలుచుకోండి, చెప్పుకోండి, మీ కూతురికే చెప్పుకోండి, ఇంట్లో ఉన్న కూతురు చెప్పుకోండి వద్దమ్మా అని చెప్పేసి, ఆ అబ్బాయి చెప్పండి వద్దు అని చెప్పేసి. కానీ ఆ అబ్బాయిని పెళ్లి చేస్తాము అని చెప్పేసి ఒక డ్రామా ఆడి ఇంటికి పిలిచి మరీ చంపడం, లేకపోతే సరే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇట్లా ఇంటికి పిలిచి చంపినారు కావచ్చు, బట్ ఎంతో హానర్ కిల్లింగ్ కేసెస్ నేను చూసిన. అందులో ఏంటంటే అబ్బాయిని చంపేస్తూ ఉంటారు. బట్ దరిద్రం ఏంటంటే ఇంట్లో కూతురుని మాత్రం చంపుకోరు. అరే నీ కూతురు తప్పు చేసింది, ఇప్పుడు మీకు తప్పు జరిగింది అని అనిపించింది, ప్రెగ్నెన్సీ అనేది అంటున్నారు కదా, ఏదన్నా కానివచ్చండి, మీ కూతురు చేసిన పని మీకు నచ్చలేదు కదా పేరెంట్స్, మీ కూతుర్ని చంపుకోండి. మీ కూతుర్ని చంపారు కానీ ఎవరో ఇంట్లో పుట్టిన అబ్బాయిని చంపడానికి రైట్స్ మీకు ఎక్కడున్నాయి? ఎవరిని చంపడానికి వీలు లేదు, అది చట్టరీత్యా నేరం. ఎవరు చంపడం కాదు, ఈవెన్ కొట్టడానికి కూడా హక్కు లేదు. యాజ్ పర్ లా ఎవరిని కొట్టడానికి లేదు. ఓకే, బట్ కీపింగ్ దట్ లా అపార్ట్, నిజంగా మీకు చంపాలని ఉంది, మీకు ధైర్యంగా చంపిన దానికి శిక్ష తీసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు, వీళ్ళని చంపేసి నేను జైలు పోవడానికి కూడా రెడీగా ఉండే కొంతమంది పేరెంట్స్ ఉన్నారు కదా, పరువు కోసం. పరువు వద్దు, నేను పోయి జైల్లో కూర్చున్నా మంచిదే, కానీ పరువు వద్దు అనుకున్న పేరెంట్స్ ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఏం చేయండి అంటే, మీరు జైల్లో కూర్చోడానికి రెడీ అయ్యండి కదా, సొంత కూతుర్ని చంపుకోండి. ఎవరో పుట్టిన పిల్లల్ని చంపడానికి మీకేం హక్కు? అవునా కదా? అంటే ఇందులో కూడా కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే 23 years 22 years సర్టన్ ఏజ్ వచ్చేదాకా అంత మంచిగా చూసుకొని ఎవరైనా ఏమని కాదంటలేను. ఇది నేను ప్రతి ఒక్క యంగ్స్టర్కి ఏం సజెషన్ ఇస్తున్నా అంటే, లవ్ చేయడం తప్పు కాదు, కానీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన మీ పేరెంట్స్కి చాయిస్కి అగెయిన్స్ట్గా వెళ్ళి వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం తప్పు అంటాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల మీద ప్రాణం పెట్టుకొని ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళవి కూడా ఎన్నో ఇష్టాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ అవసరాలు అన్నీ పక్కకు పెట్టి పిల్లల కోసమే బతికే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ పిల్లల మీద ప్రాణం పెట్టుకుని ఉంటారు. అంటే వాళ్ళు సాక్రిఫైసెస్ చేస్తారు, పేరెంట్స్ అనేది చాలా సాక్రిఫైస్ చేస్తారు. పిల్లలు పుట్టగానే పెద్దగా ఊరికే అవ్వరు, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి వెనకాల పేరెంట్స్. అది మనకు తెలియని కూడా తెలియదు, వాళ్ళు ఇది చేశారు మన పేరెంట్స్ మన కోసం అని. అలాంటి పేరెంట్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళి ఒక పని చేయడం, నాట్ జస్ట్ పెళ్ళి, ఏదైనా సరే పని చేయడం చాలా తప్పు అంట నేను. అది ఎథిక్స్. మీరు నాకు లా సపోర్ట్ ఉంది, అరే లా నాకు ఇష్టమైంది, నేను పోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నా అని పిల్లలు ఎంతమంది లేరు, కాదంటే. బట్ ఏంటంటే, అరే నువ్వు ఇప్పుడు పెద్దగా కానీ నీ పేరెంట్స్ నేను అంత పెద్ద చేసిండ్రు, ఊరికే నువ్వు పెద్ద గాలికి వదిలేయలే. నీ తిండి, నీ బట్ట, నీ కూడు అన్నీ కూడా నీ పేరెంట్స్ పెడితేనే నువ్వు ఆ స్టేజ్కి వచ్చినావు. ఇప్పుడు నీకు ఇట్లా ఒక వింగ్స్ రాగానే నేను బయటకు వెళ్ళిపోతా, నేను బతికేస్తా, నాకు జాబ్ ఉంది అని అట్లా ఇండిపెండెంట్గా ఆలోచించాలంటే ఈ సాక్రిఫైసెస్ ఎప్పుడు మర్చిపోవద్దు. సో పేరెంట్స్ ఒప్పించుకోండి, ఏం తప్పు ఉంది? ఇప్పుడు ఇవ్వాలిగాత రేపు రేగాత ఎల్లుండి ఎప్పుడో అప్పుడు పేరెంట్స్ ఒప్పుకుంటారు. నేను చూసిన అండి మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి 45 years ఇప్పటికీ వెయిట్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలని చెప్పేసి. అంటే ఆమె ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఆ అబ్బాయి ఒప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని ఒప్పుకోలే.
ఇద్దరు ఇండిపెండెంట్ పీపుల్ వర్కింగ్, దే ఆర్ ఎర్నింగ్ లైక్ వెరీ గుడ్. అయినా కూడా పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పేసి ఈ ఏజ్ వరకు కూడా అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ ఏజ్ దాటిపోయింది, 45 ఈజ్ టూ మచ్. అంటే పేరెంట్స్ ఒప్పుకునేదాకా ఓపిక పట్టండి. ఏదో ఒక రోజు మీ ప్రేమ, మీ నిజంగా మీది అంత గ్రేట్ ప్రేమ అయితే మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరు? అంత బలమే సినిమాలో చూపిస్తారు కదండి, నాది ఎంతో గ్రేట్ ప్రేమ. మీరు అంత గ్రేట్ ప్రేమ అయితే మీ పేరెంట్స్ మేము ఒప్పుకుంటారు. పేరెంట్స్కి ఏదో ఒక రీజన్స్తోనే వద్ద ఉంటారు, సమ్ రీజన్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు డిసీవ్ చేసి పంపించారు. నేను చెప్పేది ఏంటంటే ఇది మాత్రం మోసమే, ఇది నేను ఒప్పుకోవట్లే, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒప్పుకోవట్లే. బట్ జనరలీ స్పీకింగ్ ఏంటంటే ఐ వాంట్ రియల్లీ సజెస్ట్ యంగ్స్టర్స్, పేరెంట్స్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి, ఇవన్నీ చేయకండి. బట్ కమింగ్ టు దిస్ ఇన్సిడెంట్, ఈక్వల్లీ పేరెంట్స్ కూడా పిల్లలకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ పిల్లలకి ఆ రెస్పెక్ట్ అంటే అరే చిన్నోళ్ళు కదా నాకంటే వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేదని అట్లా ఉండదు. ఏ ఏజ్కైనా పేరెంట్స్ అయినా సరే పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ యాజ్ ఇన్ ఎట్లా అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వాళ్ళ ఒపీనియన్స్కి, వాళ్ళ చాయిసెస్కి అన్నిటి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th అయిపోయిన తర్వాత నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే రెస్పెక్ట్ ఇట్. సో నువ్వు సిఈసీ తీసుకుంటా నా అబ్బాయి చెప్తే, లేదు ఎంపీసీ తీసుకోవాలి, నువ్వు ఇంజనీర్ కావాలని టార్చర్ పెట్టద్దు. ఎందుకంటే వాడు ఇంజనీర్ కాడు, ఏది కాకుండా కూర్చుంటాడు న్యూట్రల్. ఎందుకంటే వానికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదివితే ఇష్టంతో చదువుతాడు, లేదా కష్టంతో చదువుతాడు. ఆ కష్టం పెట్టొద్దు పిల్లలకి, ఎందుకంటే ఇష్టంతో చదివేది ఎవరైనా సక్సీడ్ అవుతారు. ఇది బలవంతంగా ఫోర్స్బుల్లీ అంటే అది అవ్వదు. అందరూ గారు అంటే 100 కాదు, కానీ అందరూ గారులే, కొంతమంది అవుతారు భయంతోనో దేంతోనో. సో అట్లా చాయిసెస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత వచ్చి పెళ్ళి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక అబ్బాయి ఉండాల్సింది లైఫ్ లాంగ్ అమ్మాయితోనే, అమ్మాయి ఉండాల్సింది అబ్బాయితో లైఫ్ లాంగ్. వాళ్ళిద్దరే ఉంటారు, పేరెంట్స్ వచ్చి ఉండరు. సో ఆ పేరెంట్స్ చాయిస్ ప్రకారం వెళ్ళాలి అంటే కష్టం. నచ్చింది పెళ్లి చేసుకోవద్దు అనే చెప్తాను నేను. బట్ అదేవిధంగా అందరు ఫ్యామిలీలు అందరిని ఒప్పించి చేసుకోమంట. అందరికీ పేరెంట్స్ పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, పిల్లలు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ వ్యూస్కి, ఒపీనియన్స్కి, డెసిషన్స్కి, చాయిసెస్కి అన్నిటికీ కూడా రెస్పెక్ట్ ఇస్తేనే ఆ ఫ్యామిలీ బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఈ హానర్ కిల్లింగ్ కేసెస్ ఏంటంటే లిటరల్ 1 మంత్కి ఒకటైనా ఒక కేసు వినిపిస్తూ ఉంటుంది. కొన్ని రికార్డ్ అవుతాయి, కొన్ని రికార్డ్ అవ్వవు, తెలుసా? ఈ కేసు ఏంటంటే ఇప్పుడు వైరల్ అయింది కూడా తెలిసింది. కానీ మీకు ఎంతమంది తెలుసు ఎన్ని హానర్ కిల్లింగ్ కేసెస్ అన్నీ కూడా సప్రెస్ చేసేస్తారు, కనీసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవు. పరువు, ఇంట్లో అమ్మాయి పరువు వద్ది, బయట తెలిస్తే అమ్మాయిని ఇంకా పెళ్లి సంబంధాలు దొరకవు, ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరని చెప్పేసి బయట చంపించిన కేసు మనం లిటరల్ మర్డర్ కేసులా చూస్తాం. బట్ చంపించిన వాళ్ళు వేరే ఉంటారు. అండ్ నేను పర్టికులర్లీ నేను చూసా 2023లో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది కేసు నేను డైరెక్ట్ చూసిన. ఇది నల్గొండలో జరిగింది, సూర్యాపేటలో. సో అక్కడ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ అక్కడ. ఆ కేసు ఇంకా కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ కేసు మేమే టేకప్ చేస్తూ ఉన్నాం. ఆ కేసు ఇంకా కూడా నడుస్తుంది కోర్టులో. ఏంటంటే అక్కడ పోలీసులు కూడా కలిసిపోయినారు అక్కడ. అంటే అక్కడ మంచి హై లెవెల్ ఉన్న పర్సన్స్, అమ్మాయి సైడ్ వాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళు ఏంటంటే బయాస్డ్ అయిపోయినరు, మొత్తం తిన్నారు. ఇంకా కేసు ముందు పోనిస్తలేరు. సపరేట్గా ఒక ఏమంటారు పోలీసులని సపరేట్ ఒక స్పెషల్ టీమ్ని అపాయింట్ చేయమని అడుగుతూ ఉన్నారు హైకోర్టులో. బట్ ఇంకా కూడా అక్కడ లోకలైట్సే పోలీసులు ఉంటాయి, ఇంకా అక్కడ ఏం కేసులో న్యాయం జరిగిద్ది అని సపరేట్ టీం అడిగితే ఇప్పటివరకు కూడా హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. సో ఏంటంటే సిస్టమ్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్ ఉంటే న్యాయం కూడా అంతే బ్యాలెన్స్డ్ జరుగుతుంది. అందరు చేతిలో కనుక చట్టం తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఇట్లుంటాయి. హానర్ కిల్లింగ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్ అండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, కానీ ఇంకొకరి పిల్లల్ని చంపే హక్కు మీకు లేదు. అండ్ ఇంకోసారి ఇది కూడా చెప్తున్నాను, ఈ పర్టికులర్ కేసు చూసేందంటే ఇట్లా అమ్మాయి వాళ్ళని ఇట్లా ఒప్పేసుకున్నారు, అబ్బాయి రా అంటే ఒక్కడే వెళ్ళిపోవడం కూడా తప్పు. వెనుక ముందు ఆలోచించుకోవాల్సింది అబ్బాయి కూడా. అరే ఇట్లా పిలుస్తున్నారని కొంచెమైనా ఆలోచించాల్సింది. ధైర్యంకి వెళ్ళిపోయి, సినిమా కాదు కదండి, రియల్ లైఫ్. నిజంగా జనరల్లీ చెప్తున్నా, ఎవరైనా సరే పేరెంట్స్ ఇట్లా ఇంటికి రమ్మని చెప్తే ప్లీజ్ దయచేసి ఒక్కరు వెళ్ళకండి. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ను 4-5 తీసుకొని వెళ్ళండి. అంటే మీకు నమ్మకం కుదిరి పెళ్ళయ్యే వరకు కూడా, ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. బట్ ఎవరైనా సరే ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటి ఏమైనా ఉంటే ఒక్కరే వెళ్ళొద్దు, అట్లీస్ట్ 4-5 వేసుకొని వెళ్తే బెటర్ సేఫ్టీ కోసం. బట్ ఎండ్ ఆఫ్ ద డే కష్టమే, కాపాడుకోవడం కష్టమే. ఇష్టం లేనప్పుడు వాళ్ళు చంపాలి అని డిసైడ్ అయితే మాత్రం ఏం చేయలేము ఇంకా. ఓకే.